ఫ్రెండ్స్, ఈ మార్చ్ 31వ తేదీన ఫేమ్ 2 సబ్సిడీ అనేది ఎండ్ అయిపోతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 అనే ఒక స్కీమ్ అయితే ఇంట్రడ్యూస్ అవుతుంది. దాంట్లో మనకి పర్ వెహికల్ పైన 10,000 రూపాయల సబ్సిడీ అనేది వస్తుంది. ప్రస్తుతం ఫేమ్ 2 స్కీమ్ కింద మనకి 1 కిలోవాట్ అవర్కి 10,000 రూపాయల సబ్సిడీ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ప్రైజెస్ అనేవి 5 నుండి 15% అయితే పెరగబోతున్నాయి. బ్రో, అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ప్రైజెస్ పెరుగుతాయంటే ఓలా లాంటి కంపెనీలు కొంచెం లాస్ వచ్చిన బియర్ చేసుకొని ఇంతకుముందు వాళ్ళ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైజెస్కే వాళ్ళ స్కూటర్స్ని అయితే సేల్ చేసే అవకాశం ఉంది. వేరే కంపెనీస్ అంత లాస్ని వాళ్ళు తీసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైజెస్ అనేవి 10 నుండి 15% అయితే పెంచుతారు. ఓలా లాంటి కంపెనీస్ వాళ్ళు ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు అనౌన్స్ చేసిన డిస్కౌంట్స్కి ముందు వాళ్ళు ఏ ప్రైజెస్లోనైతే వాళ్ళ స్కూటర్స్ని ఆఫర్ చేశారో ఆ ప్రైజెస్కే వాళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ మిగతా కంపెనీస్ యొక్క ప్రైజెస్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. మరి ఇప్పుడు ఈ మార్చి 31వ తేదీ లోపు మీరు ఏ స్కూటర్ని కొనాలి అనే దాని గురించి ఈ వీడియో. సో ఈ వీడియోలో నేను ఈ మార్చి 31వ తేదీ లోపు అంటే ఫేమ్ 2 సబ్సిడీ ఎండ్ అయ్యే లోపు మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని కన్సిడర్ చేయాలి అన్న విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ ఫేమ్ 2 సబ్సిడీని యూటిలైజ్ చేసుకొని ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ని ఈ మార్చి 31వ తేదీ లోపు కొనాలనుకుంటే నేనైతే మీకు టాప్ బ్రాండ్స్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్స్ని సజెస్ట్ చేస్తాను. ఒక 10,000 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, కానీ మీకు ఎక్కువ కాలం వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ని నేనైతే మీకు సజెస్ట్ చేయబోతున్నాను. టాప్ కంపెనీస్ అంటే ఓలా, ఏథర్, టీవీఎస్, బజాజ్ అండ్ హీరో వీదా. ఈ 5 కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్స్నే నేను మీకైతే ఇప్పుడు సజెస్ట్ చేయబోతున్నాను. సో ఈ బ్రాండ్స్నే నేను ఎప్పుడు నా వెల్ విషర్స్కి కానీ నా ఫ్రెండ్స్కి కానీ నేను ఈ టాప్ బ్రాండ్స్ని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఆ వెహికల్కి ఏదైనా అయినా సరే పట్టించుకోవడానికి మనకి మనుషులు ఉంటారు, సర్వీస్ కూడా ఈజీగా దొరికిపోతుంది. వేరే బ్రాండ్స్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్స్ మనకి ఇనిషియల్గా సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే నడుస్తాయి, కానీ దాని తర్వాత ఖచ్చితంగా వాటిపైన మనం చాలా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ టాప్ 5 బ్రాండ్స్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ మోడల్స్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనే విషయాల గురించి అయితే నేను చెప్తాను. సో ఇవి విన్న తర్వాత ఈ టాప్ 5 బ్రాండ్స్లో మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ని సెలెక్ట్ చేసుకోవాలనేది మీకైతే ఒక ఐడియా వస్తుంది. ముందుగా మనం ఓలా గురించి అయితే మాట్లాడుకుందాము. ప్రస్తుతం ఓలాలో 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ 3 మోడల్స్ పైన వాళ్ళు డిస్కౌంట్స్ని అయితే అనౌన్స్ చేశారు. ఫస్ట్ మనం ఓలా S1 ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకుందాము. దీని యాక్చువల్ ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,10,000 రూపాయలు. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 84,999 రూపాయలు. ఈ మార్చి 31వ తేదీ లోపు ఇదే ప్రైస్ ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి వీరు మళ్ళీ దీన్ని 1,10,000 రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్ట్కి సేల్ చేసే ఛాన్స్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3 కిలోవాట్ అవర్ల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 90 నుండి 100 కిలోమీటర్ల రేంజ్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ బండి అయితే వెళ్తుంది. ఇప్పుడు దీంట్లోని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాము. ఈ బండిలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి దీని ప్రైస్ అండ్ బ్యాటరీ వ్యారంటీ. ఓలా ఈ అన్ని మోడల్స్ పైన 8 ఇయర్స్ బ్యాటరీ వ్యారంటీ అనేది అందిస్తుంది అండ్ 85,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్. దీంట్లో మెయిన్ నెగిటివ్ వచ్చేసరికి దీని బిల్డ్ క్వాలిటీ. ఈ ఓలా S1 ఎక్స్ప్రెస్ లో బిల్డ్ క్వాలిటీ అనేది పరమ చెత్తగా ఉంది అండ్ ప్యానల్ గ్యాప్స్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ ఓలాలో సెకండ్ మోడల్ వచ్చేసరికి ఓలా S1 ఎయిర్. ఈ ఓలా S1 ఎయిర్ యొక్క యాక్చువల్ ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,30,000, బట్ ఓలా దీనిపైన 15,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,04,999 రూపాయలు. సేమ్ ఓలా S1 ఎక్స్ప్రెస్ లానే దీంట్లో కూడా మనకి 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 90 నుండి 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుంది. బట్ దీనికి తేడా ఏంటంటే డిస్ప్లే. దీంట్లో మనకి 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది వస్తుంది అండ్ ఓలా మూవ్ OS 4లో ఉన్న అన్ని ఫీచర్స్ ఈ ఓలా S1 ఎయిర్లోనైతే ఉంటాయి. దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి దీని బ్యాటరీ వ్యారంటీ అండ్ ఫీచర్స్. మెయిన్ నెగిటివ్ వచ్చేసరికి ఈ స్కూటర్లో అన్ని బాగానే ఉంటాయి, కానీ 1,30,000 1,05,000కి ఈ 90 నుండి 100 కిలోమీటర్ల రేంజ్ అంటేనే కొంచెం ఎనగా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి వీళ్ళ టాప్ అండ్ ప్రీమియం మోడల్ ఓలా S1 Pro Gen 2. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 4 కిలోవాట్ అవర్ల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఓలా వాళ్ళు 190 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు, కానీ మనకి రియల్ రేంజ్ ఒక 140 నుండి 150 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న మెయిన్ పాజిటివ్ థింగ్స్ వచ్చేసరికి దీని ఫీచర్స్ అండ్ రేంజ్ పర్ఫార్మెన్స్ అనమాట. మెయిన్ నెగిటివ్ వచ్చేసరికి అదే బిల్డ్ క్వాలిటీ. ఈ ఓలా S1 Pro Gen 2లో బిల్డ్ క్వాలిటీ ఇంకా మారలేదు. ఈ 3 మోడల్స్లో మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి వీళ్ళ సర్వీస్. ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది పరమ చెత్తగా మారింది. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని ఈ రోజు బుక్ చేసుకున్నా కానీ మార్చి 31వ తేదీ లోపు దీని రిజిస్ట్రేషన్ మీకు అయిపోతేనే ఆ ఫేమ్ 2 సబ్సిడీకి సంబంధించిన OTP మీరు వాళ్ళకి చెప్తేనే మీకు ఫేమ్ 2 సబ్సిడీ అనేది అప్లికబుల్గా అవుతుంది. బట్ మీరు ఈ స్కూటర్ని ఇప్పుడు బుక్ చేసుకున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ మార్చ్ నెలలోనైతే దీన్ని డెలివరీ ఇవ్వరు. ఇప్పటికే ఒక 1.5 మంత్ బ్యాక్ బుక్ చేసుకున్న వాళ్ళకే ఇంకా ఈ ఓలా స్కూటర్స్ యొక్క
ఇంకా డెలివరీ అనేది రాలేదు. ఫిబ్రవరిలో బుక్ చేసుకున్నారు. చాలా మంది కామెంట్ చేస్తున్నారు మేము ఫిబ్రవరిలో బుక్ చేసుకున్నాము, ఇంకా మాకు దీని డెలివరీ అనేది రాలేదు. ఫేమ్ 2 సబ్సిడీ అప్లికేబుల్ అవుతుందా అవ్వదా అని చాలా మంది అడుగుతున్నారు. ఈ మార్చ్ 31 లోపు మీ బండి యొక్క రిజిస్ట్రేషన్ అయిపోయి మీరు ఫేమ్ 2 ఆ సబ్సిడీకి సంబంధించిన ఓటీపీ వాళ్ళకి చెప్తేనే మీకు ఫేమ్ 2 సబ్సిడీ అనేది వస్తుంది. లేదనుకుంటే ఆ సబ్సిడీ తర్వాత ఏ ప్రైస్ అయితే ఉందో అదే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఈ ఫేమ్ 2 సబ్సిడీ రావాలని బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే అస్సలు బుక్ చేయకండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏ ప్రైజెస్ అయితే ఉంటాయో వాటిని మేము భరించగలం అనుకుంటేనే మీరు ఇప్పుడు ఓలా స్కూటర్స్ని అయితే బుక్ చేసుకోండి. అండ్ సెకండ్ బ్రాండ్ వచ్చేసరికి ఏథర్లో ప్రస్తుతం మనకి ఆఫర్స్లో అవైలబుల్గా ఉన్న మోడల్ వచ్చేసరికి ఏథర్ 450S. దీని యాక్చువల్ ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి ₹130,000. బట్ డిస్కౌంట్స్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి ₹110,000 ఎక్స్షోరూమ్ కాస్ట్కే అవైలబుల్గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. 80 నుండి 90 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్గా ఉంటుంది. దీనిలో మనకి ఏథర్ స్కూటర్స్లో ఉండే 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉండదు. బట్ నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లేలో కూడా మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఏథర్ అంటేనే వాళ్ళ బిల్డ్ క్వాలిటీ అండ్ ప్రీమియంనెస్కి పెట్టింది పేరు. ₹110,000 మనకి అంత మంచి బిల్డ్ క్వాలిటీ, PMSM బెల్ట్ డ్రైవ్ మోటారు, ఇంత మంచి పర్ఫార్మెన్స్ వస్తుందంటే సో దీన్ని అయితే అస్సలు వదులుకోవద్దు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. బట్ చాలా లొకేషన్స్లో దీని స్టాక్ అనేది లేదు. గత 1 మంత్ నుండి ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో నడుస్తుంది. సో ఎవరికైతే ఏథర్ 450S ₹110,000 ఎక్స్షోరూమ్ కాస్ట్కి దొరుకుతుందో వాళ్ళు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. దీంట్లో ఉండే పాజిటివ్స్ వచ్చేసరికి దీని బిల్డ్ క్వాలిటీ, దీని పర్ఫార్మెన్స్ అండ్ వీళ్ళ సర్వీస్ అనమాట. అండ్ దీంట్లో ఉన్న నెగిటివ్ థింగ్స్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పాను కదా, అదొకటి. అండ్ 7 hours ఛార్జింగ్ టైం. అవునండి, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు ఫుల్ ఛార్జ్ చేసుకోవాలంటే మీరు 7 గంటలు దీన్ని ఛార్జింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మాకు 7 గంటలు అవసరం లేదు, మేము ఇంకొంచెం బడ్జెట్ పెడతాం అనుకుంటే మీరు దీంట్లోని టాప్ మోడల్ అయిన ఏథర్ 450Xని కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి హీరో వీదాలో ప్రస్తుతం మనకి 2 మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవి వచ్చేసరికి వీదా V1 Pro అండ్ వీదా V1 Plus. వీదా V1 Proలో మనకి 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. వీదా V1 Plusలో కూడా మనకి 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. వీదా V1 Proలో 110 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుంది. వీదా V1 Plusలో మనకి 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుంది. వీదా V1 Pro యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి ₹140,000. వీదా V1 Plus యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి ₹115,000. బట్ ఇవి మీరు షోరూమ్కి వెళ్ళి కొనుక్కుంటే ఈ ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేది మీకు వర్తిస్తుంది. లేదంటే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని ఫ్లిప్కార్ట్లో కనుక బుక్ చేసుకుంటే మీకు అక్కడ ₹20,000 నుండి ₹25,000 వరకు డిస్కౌంట్ అయితే ఉంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు కనుక హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్ని కొందామని ప్లాన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్లిప్కార్ట్లో కనుక మీకు దొరకకపోతే అప్పుడు ఫిజికల్ స్టోర్స్కి వెళ్ళండి. కానీ మీకు మంచి డిస్కౌంట్లో కావాలనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్లోనే పర్చేస్ చేయండి. ఈ వీదా ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఉండే పాజిటివ్ పాయింట్స్ వచ్చేసరికి దీన్ని 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ అండ్ దీన్ని లుక్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ సర్వీస్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ హీరో షోరూమ్ నుండి అయితే ఈ స్కూటర్ని డెలివరీ తీసుకుంటారో అక్కడే మీకు దీని సర్వీస్ అనేది దొరుకుతుంది. దీంట్లో ఉన్న మెయిన్ నెగిటివ్ థింగ్ వచ్చేసరికి దీని ప్రైస్. కేవలం ఫ్లిప్కార్ట్లోనే వీళ్ళు డిస్కౌంట్స్ని ఆఫర్ చేయడం అంత న్యాయం అయితే కాదు. ఫిజికల్ స్టోర్స్లో కూడా ₹20,000 డిస్కౌంట్ ఇస్తే ఈ స్కూటర్స్ ఇంకా చాలా బాగా అమ్ముడవుతాయి. అండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి టీవీఎస్ ఐక్యూబ్. జనరల్గా టీవీఎస్ ఐక్యూబ్ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన అంతగా డిస్కౌంట్స్ అయితే ఇవ్వరు. బట్ ఈ మార్చ్ 31న ఫేమ్ 2 సబ్సిడీ ఎండ్ అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఇండైరెక్ట్గా ₹41,000 వరకు బెనిఫిట్స్ ఇస్తున్నామని అయితే చెప్తున్నారు. బట్ ఈ బెనిఫిట్స్ అనేవి ప్రతి షోరూంలోనే అయితే ఇప్పుడు అవైలబుల్గా లేవు. మరి మీ దగ్గరలోని షోరూంలో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అన్న విషయాన్ని మీరు ఆ షోరూమ్కి వెళ్ళి ఎంక్వైరీ అయితే చేసుకోవాలి. సో మీకు క్లోజ్ టు ₹41,000 బెనిఫిట్స్ ఇస్తున్నామని టీవీఎస్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ బెనిఫిట్స్ వచ్చేసరికి మీరు ఈ స్కూటర్ని నో కాస్ట్ ఈఎంఐ అంటే 0 డౌన్ పేమెంట్ ఆర్ నో కాస్ట్ ఈఎంఐలో తీసుకుంటే మీకు అడిషనల్గా ఒక ₹7,500 డిస్కౌంట్ అండ్ ఒక ₹6,000 డైరెక్ట్ డిస్కౌంట్, వీళ్ళ 5,000 వర్త్ ఉండే ఎక్స్టెండెడ్ బ్యాటరీ వ్యారంటీని కేవలం ₹1,000. సో ఇలా కొన్ని ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఈ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన టీవీఎస్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. నేను ఇంతవరకు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో 90% ఆఫ్ ద మెంబర్స్కి నేను ఈ టీవీఎస్ ఐక్యూబ్ని రికమెండ్ చేశాను. అండ్ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ని కొన్నారు, వాడుతున్నారు, చాలా హ్యాపీగానైతే ఉన్నారు. అండ్ నాకు రోజుకు ఒక 10 కామెంట్లు వస్తాయి, నేను టీవీఎస్ ఐక్యూబ్ని 2 years బ్యాక్ తీసుకున్నాను, 3 years బ్యాక్ తీసుకున్నాను, ఇంకా నేను చాలా బాగా వాడుతున్నాను అని చాలామంది వాళ్ళ ఫీడ్బ్యాక్ని అయితే షేర్ చేస్తూ ఉంటారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది అండ్ చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో ఈ బండి అయితే వస్తుంది. దీంట్లో ఉన్న మెయిన్ కాన్ వచ్చేసరికి దీన్ని BLDC హబ్ మోటార్ అన్నమాట. సో దీని పర్ఫార్మెన్స్ పరంగా అంత బాగానే ఉంటుంది, కానీ పంచర్ అయినప్పుడే మనకు కాస్త ఇబ్బంది అనేది ఉంటుంది. సో ఇది ఒక్క థింగ్ పక్కన పెట్టేస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు.
అండ్ లాస్ట్ బ్రాండ్ వచ్చేసరికి బజాజ్ చేతక్. ఇప్పటి వరకు మనకి చాలా కంపెనీస్ డిస్కౌంట్స్ని అయితే ఆఫర్ చేశాయి, కానీ బజాజ్ నుండి మనకి ఇంతవరకు ఎలాంటి డిస్కౌంట్ అనేది బయటికి రాలేదు. సో ఇంతకుముందు బజాజ్ చేతక్ ఏ ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉండేదో ఇప్పుడు కూడా మనకి అదే ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఈ బజాజ్ చేతక్ మోడల్లో మనకి 2 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, బజాజ్ చేతక్ ప్రీమియం అండ్ బజాజ్ చేతక్ అర్బేన్. ముందుగా ప్రీమియం గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 3.2 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 126 కిలోమీటర్ల రేంజ్ని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు, బట్ మనకి రియల్ రేంజ్ ఒక 90 నుండి 100 కిలోమీటర్లు వస్తుంది. 73 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ బండి అయితే చేరుకుంటుంది. అండ్ ఈ బజాజ్ చేతక్ ప్రీమియం యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,35,000 రూపాయలు. రీసెంట్గానే దీనికి సంబంధించిన వీడియో నేను చేశాను, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు అయితే వెళ్ళి దీని పూర్తి డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు ఎక్స్ట్రా రైడింగ్ మోడ్స్, ఫ్యూచర్స్, కనెక్టివిటీ ఫంక్షన్స్ కావాలనుకుంటే టెక్ ప్యాక్ అనే ఒక వీళ్ళ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఉంటుంది, దాన్ని అయితే మీరు ఎక్స్ట్రా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో 1,35,000 ఎక్స్షోరూమ్ కాస్ట్కి ఈ బజాజ్ చేతక్ ప్రీమియం అనేది అవైలబుల్గా ఉంది. అండ్ ఇక నెక్స్ట్ బజాజ్ చేతక్ అర్బేన్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి 2.9 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 113 కిలోమీటర్ల రేంజ్ని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు, బట్ మనకి రియల్ రేంజ్ ఒక 85 కిలోమీటర్లు అయితే వస్తుంది. 73 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ బండి చేరుకుంటుంది. అండ్ దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,15,000 రూపాయలు. ప్రీమియంకి అర్బేన్కి కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. ప్రీమియంలో మనకి పెద్ద 5 ఇంచెస్ కలర్ డిస్ప్లే అనేది లభిస్తుంది. ఈ అర్బేన్లో మనకి రౌండ్ ఎల్సీడీ డిస్ప్లే అనేది లభిస్తుంది. సో ఇలా కొన్ని చేంజెస్తో ఈ బజాజ్ చేతక్ ప్రీమియం అండ్ బజాజ్ చేతక్ అర్బేన్ అనేది మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక 10-15,000 ఎక్కువైనా పర్లేదు, మీరు బజాజ్ చేతక్ లాంటి మంచి బ్రాండెడ్ అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న స్కూటర్స్ని పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కసారి స్కూటర్ కొనుక్కుంటే ఖచ్చితంగా దాన్ని మనం ఒక 5 నుండి 6 సంవత్సరాలైనా వాడాలి. నాన్ బ్రాండెడ్కి వెళ్తే మాత్రం ఒక 2 సంవత్సరాల్లోనే చేతికి వచ్చేస్తాయి. ఇలా బ్రాండెడ్ స్కూటర్స్ వైపు వెళ్తే మనకు ఒక 5 నుండి 6 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ స్కూటర్స్ అయితే వస్తాయి. సో చూసారుగా, ఈ మార్చ్ 31వ తేదీ లోపు ఫేమ్ టు సబ్సిడీ మీకు కావాలనుకుంటే మీరు కన్సిడర్ చేయాల్సిన 5 కంపెనీస్ అయితే ఇవ్వనమాట. సో ఒక 10-15,000 ఎక్కువైనా పర్లేదు, ఈ మంచి బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇన్ కేసు మీరు కనుక కొనాలనుకుంటే ఏ బండిని కొనుక్కుంటారో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న నోటిఫికేషన్ బటన్ని ఆల్లోనైతే పెట్టుకోండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, go green, go electric.